మనం ఇప్పుడు డేటా టైప్స్ అన్న కాన్సెప్ట్ అయితే చూడబోతున్నాం సి లాంగ్వేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ డేటా టైప్? మనకి డేటా టైప్ అంటే ఏంటో తెలియదు కదా, చూద్దాం. ఏ డేటా టైప్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ డేటా దట్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. వాడు ఏం చెప్తున్నాడు? డేటా టైప్ అనేది చెప్తుందంట, డిఫైన్ చేస్తుందంట ఏ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ అనేది స్టోర్ చేసి పెట్టుకోగలదు అన్నది. రైట్, ఇక్కడికి మీకు అర్థమైంది. ఒకటి, ఈ డేటా టైప్ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తామనేది తెలుస్తుంది మనకి, ఆర్ఎల్స్ కంపైలర్కి తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి కింద, డేటా టైప్ ఆల్సో డిటర్మైన్స్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్ ఫర్ ఏ వేరియబుల్. డేటా టైప్ని బేస్ చేసుకుని ఎంత మెమరీ అనేది ఒక వేరియబుల్కి అలొకేట్ చేయాలో అన్న విషయం కూడా మనకి కంపైలర్కి అనేది అర్థమవుతుంది. ఓకే, డేటా టైపే డిటర్మైన్ చేస్తుంది ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ఒక వేరియబుల్కి అనేది. అండ్ డేటా టైప్కి ఇంకో పని ఏంటి? ఇట్ స్పెసిఫైస్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ దట్ ద వేరియబుల్ కెన్ స్టోర్. ఎంత మెమరీ అలొకేట్ చేయాలో డేటా టైప్ చెప్పినప్పుడు ఆ మెమరీలో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెమరీని ఎలా కొలుస్తారంటే చూపిస్తాను చూడండి. 1 సెకండ్. యా, కంప్యూటర్ మెమరీ యూనిట్ అనేది ఎలా ఉంటుందంటే బిట్స్లో ఉంటుంది. ఫస్ట్ చూడండి, మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది జీరోస్లో కానీ వన్స్లో కానీ ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. రైట్, బిట్ అంటే అయితే జీరోని స్టోర్ చేసుకోగలదు లేదా వన్ని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఫస్ట్ లైన్లో చూడండి, ఇక్కడ అర్థమైందా? బిట్ అంటే ఏంటి? అయితే జీరోని స్టోర్ చేసుకోగలదు లేదా వన్ని స్టోర్ చేసుకోగలదు. రైట్, 4 బిట్స్ కలిపితే అంటే చూడండి 0 0 0 అలా కాకుండా కాంబినేషన్స్ ఉంటాయి. 4 బిట్స్ కలిపితే ఒక నిబ్బిల్ అని చెప్పి అంటాం మనం. రైట్, అలాంటి బిట్స్ 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అని చెప్పి చెప్తాం మనం. చూడండి, అండ్ కింద మీరు చూస్తే 1024 బైట్స్ కలిపితే 1 KB. ఓకేనా, మీరు చూసుకుంటే మీరు ఇమేజెస్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేస్తుంటే కనుక మీరు చూసుంటారు 500 KB అని, 10 KB అని, 20 KB అని, అలా ఆ సైజెస్ అనేవి ఇవన్నమాట. 1024 బైట్స్ కలిపితే 1 KB. అండ్ మీరు చూడండి కింద 1 మెగాబైట్, MB 1 MB అంటాం దాన్ని. 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. మీకు అర్థమవుతుందా? మెమరీ యూనిట్స్ అనేది బైట్స్తో కొలుస్తాం మనం. అదే మనం మిల్క్ చూస్తే లీటర్స్లో కొలుస్తాం, లేదంటే ఇంకొకటి సంథింగ్ సాలిడ్ స్టేట్లో ఉన్న ఏదైనా ఒక ఐటెంని ఎందులో కొలుస్తాం? కేజెస్లో. స్పీడ్ని km/h, అలా డిఫరెంట్ యూనిట్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే మెమరీ కూడా డిఫరెంట్ ఈ యూనిట్స్ అనేవి ఉన్నాయి. మనం బైట్స్లో అనేది కొలుస్తాం అనమాట మెమరీని. ఓకే, ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటున్నాడు? వాడు ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ఒక వేరియబుల్కి అనేది చెప్తున్నాడు. అంటే ఎన్ని బైట్స్ అలొకేట్ చేయాలి అన్న విషయం చెప్తుంది అనమాట కంపైలర్ అనేది, కంపైలర్కి వేరియబుల్ డేటా టైప్ అనేది. రైట్, నెక్స్ట్ రేంజ్ అనేది ఆటోమేటిక్గా మనం స్టోర్ చేసే వాల్యూ, అంటే మనకి ఎంత మెమరీ అలొకేట్ అయ్యి ఉందో ఆ మెమరీని బేస్ చేసుకుని రేంజ్ అనేది వ్యారీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో సి లాంగ్వేజ్లో. చూడండి, డిఫరెంట్ డేటా టైప్స్ అయితే మనకు ఉన్నాయి. బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి, డిరైవ్డ్ డేటా టైప్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయి కదా, వీటిలన్నిటి గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకోము. జస్ట్ మనం బేసిక్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, ఆరెంజ్ షేడ్లో, ఆ కలర్లో ఉన్న వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం అనమాట. డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇవి ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ప్రజెంట్ అయితే మాత్రం బేసిక్ డేటా టైప్స్ గురించి అయితే చూద్దాం. బేసిక్ డేటా టైప్స్లో ఏమున్నాయో చూడండి. ఇంట్, ఫ్లోట్, డబుల్, బూల్, వాయిడ్, మొత్తం 5 డేటా టైప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి బేసిక్ డేటా టైప్స్లో. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈచ్ డేటా టైప్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్ రో చూడండి, ఇంట్ అన్న డేటా టైప్ మనం యూజ్ చేసుకుంటే వేరియబుల్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్దని చెప్తున్నాడు? పక్కన 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుద్దని చెప్తున్నాడు. అండ్ రేంజ్ చూడండి, సమ్ నెంబర్ అయితే ఉంది, ఆ నెంబర్ వరకు మాత్రమే మనం ఇంటీజర్ యొక్క వేరియబుల్లో స్టోర్ చేయగలం. దాని తర్వాత నెంబర్ అనేది మనం స్టోర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి గైస్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ అయితే ఉన్నాయి, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ నెంబర్ ఇందులో స్టోర్ అవుద్దా చెప్పండి? మన ఫోన్ నెంబర్ 9తో స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ చూస్తే 2 వరకు ఇచ్చాడు రేంజ్, 2147 అలా ఉంది. మన ఫోన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 98765432 అని ఉందనుకో, ఇంటీజర్ డేటా టైప్లో మనం స్టోర్ చేయగలమా? చేయలేము. దానికోసం అని చెప్పి ఫ్యూచర్లో ఇంకో కాన్సెప్ట్ అనేది వస్తుంది, దాని గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే
అప్పుడు చెప్తా మొబైల్ నంబర్ ఎలా స్టోర్ చేసుకోవాలి ఒకవేళ ఇంటీజర్ డేటా టైప్ మనకి సరిపోకపోతే అనేది నేను చెప్తా ఫ్యూచర్లో. అండ్ దాని పక్కన చూస్తే మీకు ఫార్మెట్ స్పెసిఫైయర్ అని చెప్పి ఉంది చూసారా, %d అని చెప్పి %f అలా డిఫరెంట్ ఫార్మెట్ స్పెసిఫైయర్స్ డిఫరెంట్ డేటా టైప్స్కి అయితే మనకు ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఏ టైప్ ఆఫ్ డేటా ఇంటీజర్ స్టోర్ చేసుకుంటుందని చెప్పి 10 కానీ 20 కానీ -300 కానీ అలా ఈ రేంజ్లో మైనస్ నుంచి పాజిటివ్ వరకు ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో ఉన్న ఏ నెంబర్నైనా ఇంటీజర్ డేటా టైప్ కలిగిన వేరియబుల్ అనేది స్టోర్ చేసి పెట్టుకోగలదు. అండ్ నెక్స్ట్ చూసుకోండి ఫ్లోట్ అంటే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత నెంబర్స్ లేవు చూడండి, 10.5 అని కానీ 10.8 అని కానీ అలా పాయింట్ తర్వాత మనకి డెసిమల్ నెంబర్స్ అయితే లేవు. అదే మీరు డేటా టైప్ ఫ్లోట్ కనుక యూజ్ చేసుకుంటే సైజు 4 బిట్స్ తీసుకుంటుంది. అండ్ రేంజ్ చూడండి 6 డెసిమల్ డిజిట్స్ ప్రెసిషన్ అంటున్నాడు. అంటే ఏంటంటే పాయింట్ తర్వాత 6 సున్నాలు కానీ 6 డిజిట్స్ అనేది స్టోర్ చేసి పెట్టుకోగలదు అనమాట ఫ్లోట్ అనేది. అండ్ ఈ ఫార్వర్డ్ స్పెసిఫైర్ ఇక్కడ ఏం చూస్తున్నాం %f. అండ్ ఎగ్జాంపుల్ చూస్తే 10.8 -5.99 0.234 అలా. ఓకేనా, అర్థమైంది కదా మీకు ఎలాంటి డేటా అనేది ఫ్లోట్ స్టోర్ చేసుకుంటుందని చెప్పేసి. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కనుక ఫస్ట్ నేను ఇంటీజర్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పి వచ్చిన తర్వాత ఫ్లోట్ మీద ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు ఇంకా క్లారిటీ అనేది మీకు వస్తుంది. రైట్, మనకి కోడ్ బ్లాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసు కదా, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రాజెక్ట్ ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడికి నావిగేట్ అయిపోవడమే. ఎస్, చూడండి ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న ప్రోగ్రామ్ ఇంకా ఇక్కడ ఉంది. రైట్, మనం ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం డేటా టైప్స్ కాబట్టి నేను కమెంట్ని డేటా టైప్ కింద రాస్తా, డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్. రైట్, నెక్స్ట్ మొత్తం ఓల్డ్ కోడ్ అంతా తీసేద్దాం. సూపర్. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ నెంబర్స్ అనేవి స్టోర్ చేద్దాం. అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎక్కడ యూజ్ అవుద్ది అనేది కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ డేటా టైప్ని డిక్లేర్ చేసుకోవడం ఎలా నిన్న చెప్పుకున్నాం మనం. డేటా టైప్ నేమ్ అండ్ దానికి ఏదైనా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏజ్ అని ఇద్దాం ఇవాళ. రైట్, దీనికి ఇది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి దీంట్లో నెంబర్స్ మాత్రమే స్టోర్ చేయాలి మనం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 50 అలా 100 ఇలా నెంబర్స్ మాత్రమే స్టోర్ చేయాలి. లేదంటే -10 కానీ -100 కానీ మన ఇష్టం, ఏ నెంబర్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద రేంజ్. దీనికి రేంజ్ అయితే ఉంది కదా, ఈ రేంజ్లో మనం ఏ నెంబర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నేను ఇప్పుడు నెంబర్ని స్టోర్ చేసా, దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ అంటే నేను అవుట్పుట్లో చూడాలి అని అనుకుంటున్నాను. చూడండి, నేను ఏం ప్రింట్ చేయకుండా ఒకసారి రన్ చేసి చూస్తాను, అవుట్పుట్లో ఏమైనా వస్తుందేమో చూడండి. నథింగ్, ఏం రాలా. చూసారా, ఏం రాలా. మనం ఇప్పుడు ఈ ఏజ్ యొక్క వాల్యూ అనేది నేను ప్రింట్ చేసి చూడాలంటే ఈ వాల్యూ ఏంటి, ఏం స్టోర్ చేశాను, ఏజ్ అనే వేరియబుల్ అనేది నేను చూడాలనుకుంటే కనుక దానికోసం ఏం రాస్తాం మనం, printf అని రాసిన తర్వాత ఇక్కడ మీరు కొటేషన్స్లో డబల్ కొటేషన్స్లో ఫార్మెట్ స్పెసిఫైయర్ అని చెప్పి ఉంటుంది ఈచ్ డేటా టైప్కి. ఇంటికి ఫార్మెట్ స్పెసిఫైయర్ ఏంటి, %d ఆర్ %i. కామన్గా అందరూ %da వాడుకుంటారు కాబట్టి నేను %da యూజ్ చేస్తాను. చూడండి, %d అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, %d అని ఇచ్చిన తర్వాత ఇక్కడ కామా పెట్టుకొని చూడండి, ఇక్కడికి స్ట్రింగ్ అయిపోయింది. ఓకే, ఈ స్ట్రింగ్ అయిపోయిన తర్వాత కామా పెట్టుకొని మీరు ఏదైతే వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్ అనేది రాయాలి అక్కడ. అర్థమైందా? యాక్చువల్గా ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందంటే చూడండి గైస్, చెప్తాను. ఈ ఏజ్ అనే వేరియబుల్ యొక్క డేటా అనేది ఈ %dలోకి సబ్స్టిట్యూట్ అవుద్ది. అంటే ఇక్కడికి ఇక్కడ ఉన్న ఏజ్ అనే డేటా అనేది ఇందులో పెట్టి ప్రింట్ చేస్తుంది. ఓకేనా, మీకు ఇంకా చెప్పాలంటే క్లియర్గా మనం నార్మల్గా printf అని రాసి ఇక్కడ 10 అని పెట్టి రాస్తే అవుట్పుట్లో ఏమొస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది డిలీట్ చేసేసి చూద్దాం, నేను ఇంకా అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వెయిట్ యా, చూడండి
అవుట్పుట్లో 10 అని వచ్చింది. ఓకే, ఎందుకు నేను ఇక్కడ 10 అని రాశాను కాబట్టి ఆ విషయం మీకు తెలుసు. కానీ నాకు 10 వద్దు, ఇక్కడ నాకు కావాల్సింది ఏజ్ యొక్క వేరియబుల్లో స్టోర్ అయిన డేటా అనేది నాకు కావాలి. రైట్, ఆ డేటా కావాలంటే ఏం చేయాలి? ఫార్మాట్ స్పెసిఫైయర్ %d అని ఇచ్చేసిన తర్వాత కామా ఇచ్చేసి ఏజ్ అని ఇవ్వండి. రైట్, చూసారా, ఏజ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమొస్తుంది? అవుట్పుట్ -99 అని చెప్పి రావాలి. వస్తుందో లేదా అనేది చెక్ చేద్దాం. చూడండి, -99 వచ్చిందా? రైట్. ఆర్ఎల్స్ ఇప్పుడు నేను ఇందులో ఉన్న డేటా అనేది చేంజ్ చేస్తాను. 98765 చూడండి, సమ్ వాల్యూ అనేది పెట్టాను. నేను ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ వేరియబుల్లో స్టోర్ అయిన డేటా మాత్రమే చేంజ్ చేశాను. ఓకే, రన్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్లో ఏం రావాలి? నాకు 98765 సరిపోయిందా? మన వేరియబుల్లో ఏ డేటా అయితే స్టోర్ అయిందో అది మన ప్రింట్ స్టేట్మెంట్లోకి సబ్స్టిట్యూట్ అవ్వుద్ది. ఓకేనా? %d అనేది ఏంటి? దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్, ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్. రైట్, ఇప్పుడు చూద్దాం రండి. ఆర్ఎల్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైనా రాయాలనుకుంటున్నారు అనుకో, ఏజ్ ఈజ్ అని చెప్పి మీరు రాసుకోవచ్చు, మీరు ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఈ %d ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఈ ఏజ్ అనే వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ అవ్వుద్ది. ఇక్కడికి క్లారిటీ ఉందా? రైట్. అండ్ మనం ఏం చేద్దామంటే ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ మార్క్స్. ఈ ఇంటీజర్ మార్క్స్ అనే వేరియబుల్ అనేది నేను తీసుకున్నాను. ఈ మార్క్స్కి కూడా నేను ఏదో ఒక డేటా అనేది అలొకేట్ చేయాలి కాబట్టి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 200 100 ఏదో ఒక వాల్యూ ఇద్దాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో నేను మార్క్స్ని కూడా చూడాలనుకుంటున్నాను. ఓకేనా? మార్క్స్ని కూడా నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంకొక %d అనేది నాకు కావాలి. ఈ /n ఎందుకు పెట్టాను అనేది మీకు తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే వదిలేసేయండి, దాని గురించి పట్టించుకోవద్దు. /n ఎందుకు పెట్టాను అనేది ఇన్ ఫ్యూచర్ చెప్తా. అంటే ఏం లేదు, కింద లైన్లో ప్రింట్ అవుతుంది డేటా, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు నాకు ఏం కావాలి? మార్క్స్ అన్న వేరియబుల్ యొక్క డేటా కూడా నేను ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? మార్క్స్ ఏదో ఒకటి మీకు నచ్చింది రాయండి. ఇంకొక %d అనేది రాయాలి నేను. ఓకేనా? ఇంకొక %d ఎందుకు రాస్తున్నాను? ఫస్ట్ %dకి ఏజ్ అలొకేట్ అవుతుంది. సెకండ్ %dలో నాకు మార్క్స్ అనేవి రావాలి. చూడండి, కామా పెట్టి మార్క్స్ అని రాస్తా. అంటే ఫస్ట్ %d వచ్చిందా? %d వచ్చిందంటే లేదో వేరియబుల్ యొక్క వాల్యూ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఏం వేరియబుల్ ఇచ్చారు, ఆ వాల్యూ తెచ్చి ఇక్కడ పెట్టేసే అని కంపైలర్ అర్థం చేసుకుంటుంది. తర్వాత మార్క్స్ మనకి సంబంధం, నార్మల్గా మార్క్స్ని ప్రింట్ చేసేస్తుంది. తర్వాత ఏంటి? %d అని ఉంది. అంటే వీళ్ళు ఇంకొక వేరియబుల్ యొక్క డేటా కూడా ఇక్కడ పెట్టాలి, ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే సెకండ్ వేరియబుల్ ఏది ఉందో చూసుకుని దాని డేటా అనేది ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తుంది అనమాట కంపైలర్ అనేది. రైట్, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా, ద ఏజ్ ఈజ్ 98765 అండ్ ద మార్క్స్ ఈజ్ 100. నేను అదే కదా ఇచ్చాను, ఏజ్ మార్క్స్. ఇక్కడికి క్లియరా గైస్? ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, డేటా టైప్ అంటే ఏంటో తెలుసు, ఎంత సైజ్ అలొకేట్ అవుతుంది, 4 bytes, 4 byteకి సంబంధించిన రేంజ్ ఎంత ఉందో అంత ఇంత వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటాం? ప్రింట్ స్టేట్మెంట్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను ఇంటీజర్ గురించి. ఒక్కసారి క్లారిటీ అనేది వచ్చేసిన తర్వాత ఇంటీజర్ మీద మీకు ఫ్లోట్ ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి. చూపిస్తాను చూడండి ఫ్లోట్ గురించి కూడా. ఇప్పుడు ఓల్డ్ డేటా అంతా తీసేద్దాం. ఫ్లోట్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఓకేనా? ఫ్లోట్లో మనీ అని ఇచ్చి ఏదో ఒకటి మీకు నచ్చింది రాయండి. 99.88 రూపీస్ అనేవి నా దగ్గర ఉన్నాయనుకుందాం. ఓకేనా? అండ్ దెన్ దీన్ని ప్రింట్ చేయాలంటే అలా printf. చూడండి, మై మనీ ఈజ్, ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి? %d పెడతారో కాదు, ఎందుకంటే ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, %f ఉంది ఫ్లోట్కి. సో మనం ఏం పెట్టాలి? ఇక్కడ %f పెట్టాలి. రైట్, ఆ తర్వాత ఇక్కడికి స్ట్రింగ్ స్టార్ట్ అయింది, స్ట్రింగ్ ఎండ్ అయింది. ఎండ్ అయిన తర్వాత కామా ఇచ్చి అప్పుడు మనం ఇవ్వాలనుకున్న వేరియబుల్ యొక్క ఏ వేరియబుల్ ఇవ్వాలనుకున్నా ఆ వేరియబుల్ ఇవ్వాలి. రైట్, చూసారా, మనీ అనేసి ఇచ్చాను నేను. ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో అవుట్పుట్లో చూద్దాం. చూడండి, నేను ఇచ్చిన వాల్యూ 99.87 మాత్రమే. ఇక్కడ చూడండి, నేను ఇచ్చింది మాత్రం 99.88. కానీ అది ఏం చేసింది? 1 సెకండ్ మళ్ళీ రన్ చేస్తా.
6 డిజిట్స్కి ఎలాబరేట్ చేసింది చూడండి లాస్ట్లో 1 2 3 4 5 6. ఎందుకు 6 డిజిట్స్కి ఎలాబరేట్ చేసింది చూడండి. ఇక్కడ ఫ్లోట్ అనేది రేంజ్ లాస్ట్లో 6 డెసిమల్ డిజిట్స్ ప్రెసిషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫ్లోట్లో ఏ వాల్యూ స్టోర్ చేసుకున్నా సరే లాస్ట్లో 6 డిజిట్స్ ఉండేలా చూసుకుంటుంది అనమాట ఫ్లోట్ అనేది. ఓకేనా. 7th డిజిట్ మీరు ఇస్తే పట్టించుకోదు, అది చూపిస్తాను చూడండి. లేదంటే 1 2 3 4 5 6 7 చూసారా, 99 తర్వాత 7 డిజిట్స్ అనేవి నేను ఇచ్చాను. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఆ 7 అనేది వస్తుందా రాదా? 6 డిజిట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి 6 వస్తాయి. 1 2 చూడండి 1 2 3 4 5 6 బదులు 9 ఎందుకు వచ్చిందంటే రౌండప్ చేసుకుంటుంది. ఇక్కడ 67 ఉంది కదా, 67ని రౌండప్ చేసేసి 9 కింద మనకి చూపించింది అంతే, అంతకన్నా ఏమీ లేదు. రైట్. ఫ్లోట్ గురించి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ డబుల్ గురించి చూద్దాం. మీరు ఇక్కడ డబుల్ చూస్తే దాని యొక్క సైజ్ అనేది 8 బిట్స్కి ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది? సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమి ఇంక్రీజ్ అయినట్టు? మనకి మెమరీ అనేది ఇంక్రీజ్ అయినట్టే కదా. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూడండి 15 డెసిమల్ డిజిట్స్ ప్రెసిషన్ కలిగిన వాల్యూ అనేది స్టోర్ పెట్టుకోగలదు డబుల్ అనేది. బట్ మనకి ఇక్కడ 4 బైట్స్ ఉన్నప్పుడు 6 డిజిట్స్ మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోగలిగింది మన ఫ్లోట్. 8 డిజిట్స్ వచ్చింది కాబట్టి 15 డెసిమల్ ప్రెసిషన్ పాయింట్స్ ఉన్న డేటాను కూడా స్టోర్ చేసి పెట్టుకోగలదు డబుల్ అనేది. చూడండి డబుల్లో ఇలాంటి పెద్ద పెద్ద వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి కూడా డబుల్ కూడా సేమ్ ఫ్లోట్ లాగానే డెసిమల్ పాయింట్స్ అంటే సమ్ నెంబర్ తర్వాత పాయింట్ తర్వాత వాల్యూస్ ఉన్నవి స్టోర్ చేసి పెట్టుకోగలదు అనమాట డబుల్ కూడా. అది కూడా ఎగ్జాంపుల్ చూసేద్దాం. సింపుల్, ఏం లేదు, ఫ్లోట్ తీసేసి డబుల్ అని ఇవ్వండి, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఎన్ని వాల్యూస్ చెప్పాడు? 15 వరకు చెప్పాడు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 0 సంథింగ్ ఇంకా మీరు ఇస్తే ఇవ్వచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూడండి మై మనీ ఈజ్ పర్సంటేజ్ ఎఫ్ ఉంది, రైట్. బట్ డబుల్ యొక్క చూసారా, డబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? పర్సంటేజ్ ఎల్ఎఫ్. ఎఫ్ అనేవి స్మాల్లో ఇవ్వాలి. ఓకేనా, పర్సంటేజ్ ఎల్ఎఫ్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే పర్సంటేజ్ ఎల్ఎఫ్ అని చెప్పి ఇవ్వాలి. ఇప్పుడు మనకి అవుట్పుట్లో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పేసి. చూడండి, వెయిట్ యాక్చువల్గా 15 డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే మీకు 6 డెసిమల్ పాయింట్సే ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క కంపైలర్ అనేది డబుల్ని ఫ్లోట్ని ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. అంటే మనకి డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపైలర్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపైలర్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తుంది. బేసిక్గా డబుల్ అనేది 15 డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేసుకోవడం కోసం డిజైన్ చేసి పెట్టారు. కానీ మన కంపైలర్ అనేది 6 డెసిమల్ పాయింట్స్ కింద స్టోర్ చేసుకుని పెట్టుకునేలా మాత్రమే ట్రీట్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పి మనకి ఇక్కడ 15 డెసిమల్ పాయింట్స్ అనేది చూపించట్లేదు, అంతే తప్ప మనం చెప్పింది తప్పేం కాదు, రైట్. నెక్స్ట్ చూడండి, క్యార్ అంటే ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ పెట్టుకోగలదు, ఏదైనా క్యారెక్టర్ని స్టోర్ పెట్టుకోగలదు. అసలు క్యారెక్టర్ అంటే ఏంటి? మీకు క్యారెక్టర్ అంటే ఏంటంటే ఆస్కీ క్యారెక్టర్స్ అని చెప్పి మనకి గూగుల్లో టైప్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను కూడా చార్ట్ స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి. మన కంప్యూటర్ కీబోర్డ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఏకి 65 అలా డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ క్యారెక్టర్ ఏ కానీ బి కానీ సి కానీ అలా ఏదైనా సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే మనం ఈ క్యారెక్టర్ అనే డేటా టైప్ యూజ్ చేసుకున్న వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకోగలం అనమాట. ఓకేనా గైస్? మీరు చూసుకుంటే ఓన్లీ ఏబిసి ఇవి మాత్రమే కాదు, మనం కావాలంటే నెంబర్ స్టోర్ చేయొచ్చు, లేదంటే సింబల్స్ ఉంటాయి కదా, కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏదైనా బ్రాకెట్ కానీ ఇలాంటి సింబల్స్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ మనం ఈ వేరియబుల్ అంతా తీసేద్దాం. CHAR అండ్ మనం ఏం చేద్దామో CH అన్న నేను ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను.
క్యారెక్టర్ మనం స్టోర్ చేసినప్పుడు ఎలా స్టోర్ చేయాలంటే సింగిల్ కొటేషన్, దాని లోపల మీకు నచ్చిన క్యారెక్టర్ అనేది ఇవ్వండి. ఏఓ బిఓ సిఓ ఏదో ఒకటి మీకు నచ్చిన క్యారెక్టర్ బి అన్న ఇవ్వచ్చు, ఓకే, సి అయినా ఇవ్వచ్చు, ఓకే. అంతేగాని ఇలా డైరెక్ట్గా అయితే ఇవ్వకూడదు, ఓకేనా. సి అని వి అని డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఎందుకు, మనకు ఇప్పుడు సి అనే ఇప్పుడు నేను వచ్చేసి సి అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఉండొచ్చు, మీరు సి అని ఇస్తే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే సి ఇలా ఇవ్వాలన్నమాట సింగిల్ కొటేషన్స్లో. అర్థమైందా మీకు? క్లారిటీ అనేది వచ్చిందా ఇప్పుడు? రైట్. నేను ఒక సింబల్ని స్టోర్ చేస్తాను, చూసారా, సింబల్ని స్టోర్ చేసా. ఇంకో క్యారెక్టర్ తీసుకుందాం, బి అని. ఇందులో వచ్చేసి క్యాపిటల్ బిని స్టోర్ చేస్తా. నెక్స్ట్ క్యారెక్టర్ ఏ, ఇందులో వచ్చేసి స్మాల్ ఏని స్టోర్ చేస్తా. క్యారెక్టర్ ఎన్, ఇందులో వచ్చేసి సమ్ నెంబర్ అనేది స్టోర్ చేస్తా. నా ఇష్టం అనమాట, మనకు నచ్చింది స్టోర్ చేయొచ్చు, కానీ ఒకటే స్టోర్ చేయాలి. 2 బీస్ 2 ఏస్ ఇలా స్టోర్ చేయడానికి ఉండదు. ఏదైనా ఒక క్యారెక్టర్ మాత్రమే మనం స్టోర్ చేసి పెట్టుకోగలం అనమాట. ఇవన్నీ ప్రింట్ చేద్దాం మనం ఒకసారి, ఓకేనా. రైట్. ఇప్పుడు క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే దానికి సంబంధించిన యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటుంది కదా, ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది. అది ఏమి ఇచ్చాడు చూడండి, %c అనేది ఇచ్చాడు. సో నేను కూడా ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాయాలి ఇక్కడ, %c. మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కంప్లీట్గా 4 వేరియబుల్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే %c 4 ఇస్తా, ఓకేనా. ఇక్కడికి ఏం జరిగింది, %c మొత్తం 4 %cలు ఉన్నాయి. సో నేను ఇటు సైడ్ కామా ఇచ్చిన తర్వాత ఎన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్గా 4 వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి. సి బి ఏ ఎన్, సరిపోయిందా. సి అన్న వేరియబుల్ ఉన్న డేటా ఫస్ట్ వస్తుంది, బి అన్న వేరియబుల్ యొక్క డేటా సెకండ్ వస్తుంది, ఏలో ఏ వేరియబుల్లో ఉన్న డేటా అనేది థర్డ్ వస్తుంది, ఎన్ వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఫోర్త్ వస్తుంది. రైట్. ఒకసారి రన్ చేసి చూద్దామా, సేవ్ చేసి. చూడండి గైస్, క్లిక్ చేస్తున్నా, అవుట్పుట్లో ఏమొస్తుందో చూద్దాం. మనం స్టోర్ చేసిన స్టార్ బి ఏ 7 అన్నీ వచ్చినాయా, సరిపోయిందా. చూడండి ఇక్కడ, చూసారా, సికి సంబంధించిన వాల్యూ ముందు వచ్చింది, తర్వాత బిలో స్టోర్ అయిన వాల్యూ తర్వాత వచ్చింది, తర్వాత ఏలో స్టోర్ అయిన వాల్యూ తర్వాత వచ్చింది, తర్వాత ఎన్లో స్టోర్ అయిన వాల్యూ 7 వచ్చింది. అర్థమైంది కదా. మన ఇష్టం, కావాలంటే వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఈ విషయం తెలుసుగా మీకు. క్యాట్ అనో బ్యాట్ అనో ఏదో ఒకటి. అప్పుడు ఇక్కడ ఏమిస్తాం, క్యాట్ బ్యాట్ ఇలా ఏదో ఒకటి ఇస్తాం. అయినా సరే మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. రైట్. ఇన్ కేస్ మీరు ఇక్కడ 2 వేరియబుల్ స్టోర్ చేయడానికి 2 క్యారెక్టర్ స్టోర్ చేయడానికి ట్రై చేయండి, ఏమవుద్దో చూద్దాం. అయినా సరే ఇది ఏం చేసింది, ఓన్లీ ఒక్క క్యారెక్టర్ మాత్రమే ఇన్పుట్ కింద తీసుకుంది. చూసారా, నేను ఇక్కడ బి అని చెప్పి 2 ఇచ్చినా సరే ఒక క్యారెక్టర్ మాత్రమే ఇన్పుట్ తీసుకుంది. రైట్. నెక్స్ట్ ఇంకేముంది మనకి, క్యారెక్టర్ వరకు అయిపోయింది. ఇంటీజర్ అనేది న్యూమరిక్ వాల్యూస్, ఫ్లోట్ అనేది 60 డెసిమల్స్ ఉన్న ఫ్లోటింగ్ వాల్యూస్ని స్టోర్ చేసి పెట్టుకోగలదు. డబుల్ అనేది 15 డెసిమల్ పాయింట్స్ ఉన్న ఫ్లోటింగ్ వాల్యూస్ అనేది స్టోర్ చేసి పెట్టుకోగలదు. అండ్ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది, ఎనీ వన్ ఆస్కీ క్యారెక్టర్ని స్టోర్ పెట్టుకోగలదు. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ బూల్, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ పెట్టుకోగలదు అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 10 > 20 చెప్పండి, ఫాల్సే కదా. 10 అనేది 20 కన్నా పెద్దది కాదు కదా. సో అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇలాంటి థింగ్స్, ఇలాంటి లాజిక్స్ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది స్టోర్ చేసుకుని పెట్టుకోవడానికి బూల్ అనేది వాడుకుంటాం అనమాట మనం, ఓకేనా. మీరు ఇక్కడ చూస్తే బూల్ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది చూడండి. అసలు బైట్సే కాదు, ఒక్క బిట్ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకు అయితే అందులో 0 అన్న స్టోర్ అవుద్ది, ఫాల్స్ అంటే 0 అన్న స్టోర్ అవుద్ది, ట్రూ అంటే 1 అన్న స్టోర్ అవుద్ది అనమాట, ఓకేనా గైస్. ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్కి బూల్కి సేమ్ ఉంది, %d ఉంది. ఎందుకుంది, 0 1 న్యూమరిక్ వాల్యూస్ కాబట్టి. అందుకని చెప్పి %d అనేది న్యూమరిక్ వాల్యూస్ అంటే నెంబర్సే కదా, 0 1 కూడా నెంబరే కదా. అందుకని చెప్పి %d ఇచ్చాడు. 0 అంటే ఏంటి, ఫాల్స్,
1 అంటే ఏంటి ట్రూ. ఓకేనా, చెక్ చేద్దాం బూల్ అనేది నిజంగా ట్రూ ఫాల్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం రండి. రైట్, ఇవంతా తీసేద్దాం. మీకు బూల్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్యాష్ ఇంక్లూడ్ అని రాసిన తర్వాత స్టాండర్డ్ బూల్ డాట్ హెచ్, ఇలా బూల్ యొక్క హెడర్ ఫైల్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం బూల్ యొక్క డేటా టైప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం రాస్తారు, బూల్ ఏం రాద్దాం, క్యాట్ అనో ఏదో ఒకటి రాద్దాం. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే బూల్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తానంటే బూల్ ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి ఈఎక్స్పి అని ఎత్తుతాం, ఎందుకు పెద్ద నేమ్. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు నేను చెప్పినట్టే 10 > 20. ఓకేనా, ఎక్స్ప్రెషన్ 1 10 > 20 అండ్ బూల్ ఎక్స్ప్రెషన్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 < 20. చూడండి, మొత్తం నేను 4 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేశాను. క్యాట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అందులో ట్రూ స్టోర్ చేశాను. బ్యాట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అందులో ఫాల్స్ స్టోర్ చేశాను. ఇది ఓకే, డైరెక్ట్గా ఉంది, మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ 1 ఏం చేస్తుంది, 10 > 20 అని చెక్ చేసుకొని, ఓకేనా, ఎక్స్ప్రెషన్ 1 యొక్క వేరియబుల్ ఏ డేటా స్టోర్ అవుతుందో చూడండి, 10 > 20 అని చెక్ చేస్తే మీరు చెప్పండి, 20 కన్నా 10 పెద్దదా? కాదు కదా, ఫాల్స్. అప్పుడు ఎక్స్ప్రెషన్ వల్ల ఫాల్స్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ 10 అనేది 20 కన్నా చిన్నదంట, అబ్సల్యూట్లీ కరెక్ట్ కదా. సో ఎక్స్ప్రెషన్ 2లో అనేది ఏం జరుగుతుంది, మనకి ట్రూ అనేది స్టోర్ అవుతుంది. చెక్ చేద్దామా ట్రూ ఫాల్స్ అనేది స్టోర్ అయినాయో లేదో ఎక్స్ప్రెషన్ 1లో ఎక్స్ప్రెషన్ 2లో. రైట్, దీన్ని ప్రింట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే printf %d. ఓకేనా, ఫాల్స్ అంటే 0 స్టోర్ అవుతుంది, ట్రూ అంటే 1 స్టోర్ అవుతుంది. చెక్ చేద్దాం, %d. ఇక్కడ ఏం చేస్తున్నా, క్యాట్. మనం కావాలంటే డిఫరెంట్గా కూడా రాసుకోవచ్చు, నేను డిఫరెంట్గా రాసి చూపిస్తాను. చూడండి, డిఫరెంట్ లైన్స్లో చూడండి, printf that is %d expression 1 is ఇలా. యా, చూసారా గైస్, నేను 4 డిఫరెంట్ లైన్స్లో అయితే రాశాను. మనం అన్ని కలిపి ఒక లైన్లో అయినా రాసుకోవచ్చు, లేదా ఇలా డిఫరెంట్గా 4 ప్రింట్ స్టేట్మెంట్లో అయినా రాసుకోవచ్చు. రైట్, ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్లో ఏమొస్తుంది అనేది. చూడండి గైస్, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, క్యాట్ అంటే 1 అని వచ్చింది. 1 క్యాట్లో మనం ఏం స్టోర్ చేసాం, ట్రూ స్టోర్ చేసాం, అందుకని చెప్పి క్యాట్ యొక్క వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ టైం స్టోర్ చేసాం, బ్యాట్లో ఫాల్స్ అనేది స్టోర్ చేసాం. రైట్, సెకండ్ లైన్లో చూడండి, బ్యాట్ ఈజ్ ఫాల్స్ కాబట్టి అబ్సల్యూట్లీ 0. అండ్ దెన్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ 0 అంటున్నాడు. ఎందుకు వచ్చింది 0 అనేది, ఎక్స్ప్రెషన్ 1కి 0 ఎందుకు వచ్చింది, 20 కన్నా 10 పెద్దదా, ఫాల్స్. సో ఎక్స్ప్రెషన్ 1లో ఫాల్స్ స్టోర్ అయింది, ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ 0. ఓకేనా, ఎక్స్ప్రెషన్ 2 అనేది ఏంటి చూడండి, ఇక్కడ 10 < 20 అంటే అబ్సల్యూట్లీ ట్రూ, అందుకని చెప్పి ఎక్స్ప్రెషన్ 2లో ఏమొచ్చింది, మనకి 1 అన్నది వచ్చింది. ఇక్కడికి అర్థమైంది కదా గైస్ మీకు, బూల్ డేటా టైప్ ఎలాంటి కండిషన్స్లో మనం యూజ్ చేసుకుంటామని చెప్పేసి. రైట్, ఇంకేమున్నాయి మనకి, వైడ్ అని ఉంది. వైడ్ గురించి నేను ఇప్పుడైతే మాట్లాడను, ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుందంటే ఫంక్షన్స్ అన్న టాపిక్ అనేది వస్తుంది మనకి. ఓకేనా, ఫంక్షన్స్ అన్న టాపిక్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా వైడ్ అనేది చెప్తాను. అండ్ వైడ్ అనేది మనం ఇక్కడ వేరియబుల్స్కి అయితే యూజ్ చేయము.
ఓకే, ఇక్కడ బూల్ అని ఉంది కదా, బూల్ దగ్గర వైడ్ అని చెప్పి మనం వేరియబుల్స్కి అయితే యూజ్ చేయమన్నమాట. వైడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఫంక్షన్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అయినా, సి ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో మెయిన్లో వైడ్ అని ఇవ్వచ్చు మనం కావాలంటే. ఇన్ని రోజులు మనం మెయిన్కి ఏమి ఇచ్చాం, ఇంట్ అని ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి, ఇంట్ ఇవ్వడం వల్లే న్యూమరిక్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాం. మనం ఇక్కడ 0 రిటర్న్ చేస్తున్నాం. 0 కాదు, మనకు కావాలంటే 100 ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఓకేనా గైస్, ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. 100 ఇస్తే ఏమైనా తప్పు ఉందా? ఉండదు. సింపుల్గా ప్రాసెస్ రిటర్న్ 100. ప్రాసెస్ ఏం రిటర్న్ చేస్తుందంటే 100ని రిటర్న్ చేసిందని చెప్తున్నాడు. అంటే ఈ ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత కంపైలర్కి 100ని రిటర్న్ చేసింది. 100 కాదు, మీరు 999 మీకు నచ్చిన నెంబర్ రిటర్న్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది చూడండి. చూసారా, 999 ప్రాసెస్ రిటర్న్ 999. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు మెయిన్ ఏం చేస్తుందంటే మెయిన్లోకి వచ్చిన తర్వాత ఇదంతా రన్ చేసి ఏం రిటర్న్ అయితే అది చూపిస్తుంది మనకు ఫైనల్లో. కానీ కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్స్ ఏంటంటే ఏమీ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఫంక్షన్స్కి వైడ్ అని చెప్పి రాస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ వైడ్ రాయడం వల్ల నేను ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది నేను మళ్ళీ క్లియర్గా మీకు ఫంక్షన్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే అవసరం లేదు మీకు. జస్ట్ వైడ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి చూడండి. ప్రాసెస్ రిటర్న్ ఏంటి, 11 రిటర్న్ చేసింది. ర్యాండమ్గా ఆర్ఎల్స్ ఏదైనా రిటర్న్ చేయొచ్చు. వైడ్ పెట్టుకుంటే మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఏమి రిటర్న్ అనేది రాయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, రైట్. ఇంకేమున్నాయి మీకు ఇందులో డౌట్స్? వైడ్ అనేది చెప్పేసాం మనం. బిట్స్ కూడా మనం చెప్పేసాం. లైక్ చెప్పాను కదా, 1 బిట్లో 0 కానీ 1 కానీ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి. అందుకనే మనకి బూల్కి 1 బిట్టే ఉంది. ఎందుకు? ట్రూ అంటే 1 స్టోర్ అవుతుంది, ఫాల్స్ అంటే 0 స్టోర్ అవుతుంది కాబట్టి. అండ్ అలా నిబుల్స్ 8 బిట్స్ కలిపితే 1 బైట్ ఇలా ఉంటుంది. ఇది ఒకసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. మీరు జీబీ అనేది చూస్తే మీరు మొబైల్స్ కొనుక్కున్నప్పుడు 4 GB ర్యామ్ అని 5 GB ర్యామ్ అని అలా చెప్పుకుంటూ ఉంటాను చూసారు, అది కూడా జీబీ అన్నమాట. మీరు ల్యాప్టాప్స్ తీసుకుని ఉంటే కనుక 1 TB SSD అని 2 TB SSD అని చెప్పి స్టోరేజ్ ఉంటుంది మీకు ఇన్కేస్ ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అది పర్వాలేదు, జస్ట్ యూనిట్స్ అనేవి ఇలా ఉంటాయి, మెమరీ యూనిట్స్ అని చెప్పడం కోసం నేను చూపించాను అంతే. అంత డీప్గా అయితే వెళ్ళొద్దు దీని గురించి. అండ్ డేటా టైప్స్ గురించి అయితే మీకు అర్థమైంది కదా. ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నోట్స్ అయితే మెయింటైన్ చేస్తుంటే కనుక నోట్ చేసుకుని పెట్టుకోండి, రైట్. అండ్ దెన్ ఇంకేముంది, ఇప్పుడు ఇవాళ మనం బేసిక్ డేటా టైప్స్ అయితే కవర్ చేస్తాం. ఇంటీజర్ గురించి తెలుసు, న్యూమరిక్ వాల్యూ స్టోర్ చేసుకుంటుందని చెప్పి. ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్స్ అప్ టు 6 వరకు స్టోర్ చేసుకుంటుందని తెలుసు. డబ్బులు అంటే ఏంటి, అప్ టు 15 వరకు స్టోర్ చేసుకుంటుంది. యాక్చువల్గా నా కంపైలర్ అంటే నేను యూజ్ చేస్తున్న కంపైలర్ అనేది డబ్బుల్ని ఫ్లోట్ని ఒకలాగే ట్రీట్ చేస్తుంది కాబట్టి మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపించలేదు. బూల్ అనేది 0 కానీ 1 కానీ ఆర్ఎల్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని మాత్రం మనం చెప్పుకుంటాం. వైడ్ గురించి మనం డీటెయిల్గా ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఓకేనా గైస్, ఇక్కడికైతే క్లియర్ కదా మీరు? అండ్ ఆల్సో ఏదైనా ఒక డేటా యొక్క సైజ్ తెలుసుకోవాలంటే సైజ్ ఆఫ్ అని మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, చూడండి. ఇప్పుడు మనం డిఫరెంట్ డేటా టైప్స్ నేర్చుకున్నాం కదా. ఈచ్ డేటా టైప్ సైజ్ అనేది చెక్ చేద్దాం. అంటే ఏ సైజ్ గురించి మాట్లాడుతున్నానంటే నేను ఇక్కడ సైజ్ బైట్స్ అని చెప్పి ఇచ్చాడు కదా, దీని యొక్క సైజు అయితే మనం చెక్ చేద్దాం. అసలు నిజంగా 4 బైట్సే స్టోర్ చేసుకుంటుందా లేదా అనేది చెక్ చేద్దాం రండి. అది ఎలా చెక్ చేయాలంటే ఇంట్ ఏ, ఏదైనా ఒక డేటా టైప్ తీసుకోండి. ఇంట్ ఏ డబుల్ బి ఫ్లోట్ ఎఫ్ డబుల్కి డి ఇద్దాం, కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది మనకి. ఇంట్ ఐ మనకి తెలిసినవి బూల్ బి. ఓకేనా, ఇంకేమున్నాయి మనకి క్యారెక్టర్ క్యార్ సి. ఇలా నేను మనకు తెలిసిన అన్ని డిఫరెంట్ డేటా టైప్స్ నేనైతే రాశాను. వీటి యొక్క సైజ్ ఎలా కనిపెట్టాలంటే, అంటే ఎంత మెమరీ తీసుకుంటుంది ఈచ్ వేరియబుల్ అనేది ఎలా కనిపెట్టాలంటే చూడండి. %d వెయిట్ డబుల్ కొటేషన్స్లో రాయాలి మనం. %d అని చెప్పి రాసిన తర్వాత కామా ఐ అని ఇవ్వకూడదు, సైజ్ ఆఫ్ ఐ అని ఇవ్వాలి మనం. అప్పుడు దాని యొక్క సైజ్ అనేది మనకి వాల్యూ అనేది ఈ ప్రింట్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది అనమాట. ఐ సైజ్ ఈజ్ ఎంత, ఐ సైజ్ అనేది మనకి తెలుస్తుంది. చూపిస్తాను ఉండండి, ఒకసారి రన్ చేద్దాం.
ఐ అంటే ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఐ మీన్ 1 సెకండ్, ఇక్కడ నేను ఈ సెమీకోలన్ అయితే మిస్ చేశాను, అందుకని చెప్పి నాకు ఎర్రర్ రైజ్ అయింది. చూడండి, ఐ సైజ్ ఈజ్ 4 అని చెప్తున్నాడు. ఎందుకు ఐ సైజ్? ఐ అంటే ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఎన్ని బైట్స్ అని చెప్పాను మీకు? ఇక్కడ 4 బైట్స్ తీసుకుంటుంది. రైట్, క్లారిటీ అనేది వచ్చింది కదా మీకు. నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే ఐ తీసేసి డి పెడదాం. డబుల్ సైజ్ కూడా చూద్దాం. అన్నిటికీ రాసేద్దాం, లేకపోతే గొడవ వదిలిపోద్ది. ఒకేసారి చూసేద్దాం. ఐ నెక్స్ట్ ఫ్లోట్, డబుల్, బూలియన్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. బూలియన్ క్యారెక్టర్ లాస్ట్లో ఇద్దాం. యా, ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్లో ఏమొస్తుంది అనేది. చూడండి గైస్, యా ఐకి 4 సరిపోయిందా? బూలియన్ ఏదైతే అనుకున్నామో దానికి 1, యాక్చువల్గా 1 బైట్ చూపిస్తుంది కానీ 1 బిట్ మాత్రమే తీసుకుంటుంది బూలియన్ అని చెప్పేసింది. ఎఫ్ అంటే ఫ్లోట్ కదా మనకి, ఫ్లోట్ అంతా 4, డబుల్ అంతా 8, క్యారెక్టర్ 1. నిజమే కదా? చూడండి, మనం అదేగా మాట్లాడుకున్నాం. 1 సెకండ్, యా ఇక్కడ కంపేర్ చేసుకోండి మీరు చార్ట్లోను, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఇంటీజర్ 4 బైట్స్, నేను చెప్పినట్టు ఇంటీజర్ 4 బైట్స్. నెక్స్ట్ బూలియన్ అంటే 1 బైట్ కాబట్టి బి అంటే 1, సరిపోయిందా? నెక్స్ట్ ఫ్లోట్ అంతా 4 బైట్స్. ఇక్కడ చూడండి, ఫ్లోట్కి 4 బైట్స్ స్టోర్ అయింది. అంటే డబుల్కి 8 బైట్స్ చెప్పాను నేను. డి అంటే డబుల్ కాబట్టి డబుల్లో కూడా 8 బైట్స్. నేను చెప్పినంత సైజే ఉందా? సరిపోయిందా మీకు? క్యారెక్టర్ అనేది 1, చూసారా? సి సైజ్ ఈజ్ 1. సరిపోయిందా గైస్? ఇప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చిందా?